హాయ్ అందరికీ! వెల్కమ్ టు అవర్ పెంకుటిల్లు ఛానల్. అందరు బాగున్నారా? సో, పెంకుటిల్లు గార్డెన్‌లోకి వచ్చిన ఆ అనుకోని అతిథి ఎవరా అని అనుకుంటున్నారా? చూసారా? అది ఎవరో కాదండి, నాగుపాము. సో, పెంకుటిల్లు గార్డెన్‌లోని చెట్లకు నీళ్లు కొడదామని వెళ్ళామండి. అప్పుడే ఈ నాగుపాము కనిపించిందండి. మేము వెంటనే మా ఊరిలో ఉండే స్నేక్ క్యాచర్‌కి చెప్పగానే వచ్చాడండి. దానిని జాగ్రత్తగా పట్టుకొని ఊరికి దూరంగా వదిలిపెట్టమని చెప్పామండి. సో, మనలో చాలామంది ఇళ్లలో ఇలాంటి విషపురుగులు కానీ, విషసర్పాలు కానీ కనబడుతుంటాయి. అప్పుడు మనం భయపడిపోయి వాటిని చంపేస్తుంటాం కదండీ! కానీ అలా చేయకుండా వాటిని ఇళ్ళకు మరియు ఊరికి దూరంగా వదిలిపెట్టడం చేయాలండి. ఎందుకంటే ఈ భూమి మీద నివసించే హక్కు మనతో పాటు మిగతా ప్రాణులకు కూడా ఉంది కదండీ! సో, మన పెంకుటిల్లు ఛానల్ ద్వారా మీకు చెప్పే ఇంకో విషయం ఏంటంటే, ఇంటి వెనకాల చెట్లు పెంచుకున్నట్లయితే నేల మీద కలుపు మొక్కలు లేకుండా ఎప్పుడు క్లీన్‌గా ఉంచుకోవాలండి. సో, అలా క్లీన్‌గా ఉంచుకున్నట్లయితే తేళ్ళు, పాములు ఎక్కువగా రావు. ఒకవేళ వచ్చినా అవి మనకు క్లియర్‌గా కనిపిస్తాయి. సో, అప్పుడు మనం జాగ్రత్త పడొచ్చు. ఇంకా కొంతమందైతే ఇంటి వెనకాల ఇట్లా కట్టెల పొయ్యి వాడేవాళ్ళైతే కట్టెల్ని పేర్చి పెట్టుకోవడము, ఇంకా వేరే సామాను కూడా పెట్టుకునే వాళ్ళుంటారు. సో, అలా పెట్టుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్త పడాలండి. ఇంకా పొలాలలో మనలాగా చెట్లు పెంచుకునే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడాలండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం గదా! సో, మేము కూడా జాగ్రత్తగానే ఉంటామండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మన పెంకుటిల్లు ఛానల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.